హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం మంచి అప్డేట్ తీసుకొచ్చేసాను. మన శంకర్ వరప్రసాద్ గారి మూవీలో సాంగ్ గురించి. మీసాల పిల్ల పాట వచ్చింది కదా, ఆ సాంగ్ గురించి అసలు జనాలు ఎలా ట్రోల్ చేస్తున్నారు, అసలు ఆ సాంగ్ గురించి ఏమనుకుంటున్నారు అని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మీకోసం. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీసాల పిల్ల సాంగ్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా, అనిల్ రావుపూడి డైరెక్షన్లో తాజా మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలగా సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకున్న డైరెక్టర్ అనిల్ రావుపూడి రీసెంట్గానే ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట మీసాల పిల్ల అనే పాటని రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాట పాడడానికి ఒకప్పుడు ఉదిత్ నారాయణ్ని తీసుకొచ్చి మరీ పాడించారు. అయితే తాజాగా మీసాల పిల్ల ఫుల్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ పాటకి సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. అసలు ఇందులో హీరోయిన్ చిరంజీవి కెమిస్ట్రీ సెట్ అవ్వలేదని, నయనతార చిరంజీవుల మధ్య ఉన్న కెమిస్ట్రీ అసలు వర్కౌట్ అవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి మీసాల పిల్ల పాటను ఫీల్ అవుతూ పాడుతూ ఉంటే దరిద్రంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరేమో లిటిల్ హార్ట్స్ మూవీలో కాచాయిని మాట్లాడిన వీడియోని పెట్టి అదేం కర్మరా నాయనా మాకు అన్నట్లుగా మీసాల పిల్ల పాటపై ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే చిరంజీవి నటించిన సినిమాల్లో ఇంతలా ట్రోలింగ్ గురైన పాట అయితే ఎక్కడా లేదు. ట్రోలింగ్ రావడం మాత్రం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. ఓ పక్క చిరంజీవి మీసాల పిల్ల పాటను ఎత్తేస్తూ కొంతమంది బాగుంది అంటుంటే, మరి కొంతమందిరేమో ఇలా మీసాల పిల్ల పాటపై ట్రోలింగ్ చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అలా ప్రస్తుతం మీసాల పిల్ల పాటకి చిరంజీవి ఎక్స్ప్రెషన్కి సంబంధించిన వీడియోని లిటిల్ హార్ట్స్ మూవీలో కాత్యాని అన్న మాటల్ని పెట్టి ఎడిటింగ్ చేసి ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఆ ట్రోలింగ్ పెట్టిన వీడియోని కూడా నేను పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.